నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. డ్రోన్ల వర్షం, మిసైళ్ల సునామీ, కళ్ళు మూసి తెరిచేలోపు బీభత్సం, రెప్పపాటు క్షణాల్లో భయానకం. మిడిల్ ఈస్టులో పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్ సై అంటే సై అంటున్నాయి, కయ్యానికి కాలు దూవుతున్నాయి. ఇరు దేశాలు ఏమాత్రం తగ్గట్లేదు. పరస్పర దాడులతో తీవ్రతను పెంచాయి. ఒకవైపు యుద్ధం ఆపడానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చర్చలు చేస్తున్నా రెండు దేశాలు మాత్రం బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. 2026 ఏప్రిల్ 8 తర్వాత మరోసారి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు మొదలయ్యాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. టెహ్రాన్ దాడులకు స్పందించొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ నెతన్యాహు సైన్యం అడుగులు వేసింది. శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ గుర్తు చేశారు. అయినప్పటికీ నువ్వు చెప్తే నేను వినాలా అంటూ రెచ్చిపోయారు బెంజమిన్. అటు ఇరాన్ సైతం ట్రంప్ ఆదేశాలను బేఖాతరు చేసింది. ఇప్పటికే మీరు క్షిపణులు ప్రయోగించారు, ఇక చర్చలకు రండి అంటూ టెహ్రాన్ను అమెరికా ప్రెసిడెంట్ కోరారు. అలాగే నెతన్యాహుని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తే 47 ఏళ్ల నుంచి జరుగుతున్నదే మళ్లీ జరగడం ఖాయమన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎంత వారిస్తున్నా ఇజ్రాయెల్ ఆయన మాటను లెక్క చేయట్లేదు. ఇరాన్ లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు మొదలుపెట్టాయి. పశ్చిమ మధ్య ఇరాన్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అటాక్స్ చేశాయి. దీంతో టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. తబ్రేజ్, ఇస్ఫహాన్ నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టడంతో ఇరాన్ గగనతల మూసివేసింది. ఖతార్, సిరియా దేశాలు కూడా ఎయిర్ స్పేస్ మూసేశాయి. ఇజ్రాయెల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను వాడినట్టు టెహ్రాన్ ఆరోపిస్తోంది.